ఈ సృష్టిలో దేవుళ్ళని పిలువబడిన వారు ఎంతమంది ఉన్నా ఒక పాపికి పరిశుద్ధతనివ్వగలిగే ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇవ్వాలంటే ముందు అది నా దగ్గర ఉండాలి కదా. నేను మీకు ఏదైనా ఇవ్వాలంటే అన్నయ్య 1,00,000 రూపాయలు కావాలని నన్ను అడిగారు అనుకోండి, ఎప్పుడు ఇస్తా? నేను నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్న వాటిని నేను మీకు ఇవ్వగలుగుతాను. నా దగ్గర మీకు లేకపోతే నేను ఇవ్వలేను కదా. ఒక పాపికి పరిశుద్ధత ఇవ్వాలంటే ముందు ఆ దేవుని దగ్గర పరిశుద్ధత ఉండాలి. వెతకండి వెతకండి వెతకండి. దేవుడిని పిలువబడిన వారు తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉండి ఉండొచ్చు, కానీ పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క దేవుడు, పవిత్రత కలిగిన ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక పాపిని పవిత్రునిగా మార్చగలిగినటువంటి వాడు, పవిత్రుని పరిపూర్ణతలోకి సంపూర్ణతలోకి మార్చగలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.